ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ నవంబర్ 1వ తారీఖు నుండి డిసెంబర్ 1వ తారీఖు వరకు గల వృషభ రాశి వారికి నవంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. వృషభ రాశిలో కృత్తికా నక్షత్రంలో ఉన్నటువంటి 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, మృగశిర నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2 పాదములు కలిపి వృషభ రాశిగా చెప్పబడుతోంది. ప్రారంభములుగా అయితే 13వ తారీఖు వరకు ద్వితీయ స్థానమందు కుజుడు, తర్వాత జన్మరాశిలో కుజుని యొక్క స్తంభన, అదేవిధంగా 6వ స్థానంలో 17వ తారీఖు వరకు 6వ స్థానంలో రవి, అదేవిధంగా 11వ తారీఖు వరకు శుక్రుడు, 6వ స్థానమందు కేతువు, 9వ స్థానమందు శనైశ్వరుడు, లాభమందు గురుడు ప్రత్యేకమైనటువంటి ఫలితాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. ఒక రకంగా వృషభ రాశి వారికి గురుబలం చాలా అనుకూలంగా ఉన్నది. ఈ నెలంతా కూడా రవి బలం బాగున్నది. అనుకూలమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. వచ్చిన చిక్కల్లా ద్వితీయ జన్మస్థానంలో కుజస్తంభన యోగం పట్టడమే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని చెప్పాలి. అంటే ఏ రకమైనటువంటి ఇబ్బందులు అంటే కుజుడు రక్తకారకుడు, అదేవిధంగా జన్మకుజుడు, ఆయన యొక్క స్థితిగతులు అనేక రకాలుగా, అంటే మనిషి యొక్క జీవితంలో గ్రహాలలో అత్యంత దగ్గరగా ఉండేటువంటి గ్రహం అంగారకుడు కుజుడు. ఈయన యొక్క ప్రభావం ఈ స్తంభన మీ రాశిలో స్తంభించడం వల్ల, కొంత శుక్రరాశిలో స్తంభించడం వల్ల అనేక రకములైనటువంటి ఇబ్బందులు, అంటే మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాడు ఆయన ప్రతి నిమిషం కూడా. ఎవరో మెళ్ళ మీద కూర్చొని, నేను నెత్తి మీద ఎవరో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇలా గుద్దితే ఎలా ఉంటుంది తలకాయ మీద, ఆ విధంగా ఉంటుంది ప్రతి పరిస్థితి కూడా. కానీ గురుబలం వల్ల, కేతుబలం వల్ల అనుకోకుండా చివరి వరకు ఏదో సమస్య వచ్చి మీద పడిపోతుంది అనేటువంటి పరిస్థితుల్లో ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని ఆదుకుంటారు, ఊపిరి తీసుకుని ఆ సమస్య నుంచి బయటపడతారు. కాబట్టి ఈ విషయంగా మీరు ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా వహిస్తూ కుజుని దోష పరిహారమై ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధనలతో మంగళవార నియమాలు బాగా చేయండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేయించుకుని ఎర్రటి పువ్వులను, ఎర్రటి మాలని, ఎర్రటి వస్త్రాన్ని సమర్పించి మమ జన్మరాశివశాత్తు జన్మస్థానస్థిత స్తంభిత అంగారకగ్ర గోచారవశాత్తు జన్మస్థాన స్తంభిత అంగారకగ్రహ దోష పరిహారార్థం ఆవయోహ సకలగండ దోష నివృత్తి అర్థం అని చెప్పి సంకల్పం చెప్పించుకుని కందులు లేదా కందిపప్పును దానం ఇవ్వండి. ప్రతినిత్యము కూడా ఆవుకి ఏదైనా పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. లేకపోతే కాసిన కందులు తీసుకొచ్చి నానబెట్టి బెల్లం వేసి రోజు కూడా కందులు లేదా కందిపప్పు నైవేద్యం పెట్టి ఆవుకి పెట్టండి. ఖచ్చితంగా మీరు సమస్యల వలయంలో చుట్టుకోకుండా తేలికగా బయటపడిపోతారు. ఇదే విధంగా అంటే ఈ కుజుని వల్ల ధైర్యము పెరుగుతుంది, సాహసము పెరుగుతుంది, ఆలోచన పెరుగుతుంది. కానీ మొండి పట్టుదలగా వెళ్ళిపోతారు. ఏమవుతుంది అంటే ఒక ప్రతిదానికి కూడా అడ్వర్స్గా మీరు ఆలోచించడం, ఇబ్బంది ఎదుర్కొనేటువంటి పరిస్థితులు వస్తాయనేటువంటి ఉద్దేశంతో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. కేతుబలం బాగున్నది. 6వ స్థానంలో కేతువు, ఖచ్చితంగా మీకు శత్రుదోష పరిహారం జరుగుతోంది, అనుమానమే లేదు. గురుబలం, లాభమందు ఉన్నటువంటి గురుడు మీకు పంచమ స్థానం మీద సంపూర్ణమైనటువంటి గురుదృష్టి ఉన్నది. భాగ్యస్థానంలో శనైశ్వరుడు మీకు ఆయన స్తబ్దతగా ఉన్నారు. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా జాగ్రత్తలు వహించాలి. అనుకోకుండా విదేశాలకి ప్రయాణాలు కూడా దొరికేటువంటి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. విదేశాలకు వెడతారు, విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకైతే ఖచ్చితంగా విద్య కోసం ప్రయత్నాలు కనుక చేస్తే ఖచ్చితంగా మీరు అతి తొందరలోనే విదేశాలకు వెళ్ళి చదువుకునేటువంటి అవకాశం కనపడుతోంది. ఈ రాశిలో జన్మించినటువంటి వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికైతే చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మంచి అవార్డులు కూడా వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మీ సర్జన్స్కి అయితే మీ చేతుల మీద ఎక్కువ సర్జరీలు జరిగేటువంటి అవకాశం ఉన్నాయి. అవి కూడా సక్సెస్ అవుతాయి.
ఎముకలకు సంబంధంగా ఆపరేషన్స్ చేసేటువంటి వాళ్ళకైతే కుజుని యొక్క స్థితి వల్ల ఎముకలు పటుత్వానికి మీరు చేసేటువంటి ఇది వల్ల, అంటే కుజుడు అధిపతి కాబట్టి అవి కూడా మీకు విజయవంతంగా పూర్తి అవుతాయి. అయితే మీరు అంటే మీకు చేతులకు ఎక్కువ రక్తం అంటుకుంటుందని జాతకం చెప్తోంది. కాబట్టి ఆ దిశగా మీకు అన్ని పనులు ముందుకు పెడితే ఆలోచనాపూర్వకంగా ముందుకు వెళ్ళండి. విద్యార్థులకు యోగవంతమైనటువంటి దిశగా కనపడుతోంది. ఉద్యోగస్తులకు మాత్రం నిద్రలేని రాత్రులు గడపవలసిన పరిస్థితులే కనపడుతున్నాయి. ఎక్కువ పని చేయాలి, తక్కువ జీతం తీసుకోవాలి అన్నట్టుగా 24 గంటల 20 గంటలు కష్టపడేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అసలు ఊపిరాడదు. ప్రభుత్వోద్యోగులకైతే చాలా బాధ్యతాయుతంగా పనిచేయవలసినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఎంత కష్టపడి పనిచేసినా మిమ్మల్ని బాధ్యతారహితంగానే తిడతారు మీ యొక్క అధికారులు. కాబట్టి అవకాశానికి ఎదుటి వ్యక్తులకి వెలితి ఇచ్చేటువంటి చోటు లేకుండా నిబద్ధతతో పనిచేయడం చాలా మంచిది. కాబట్టి ఆచితూచి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అదేవిధంగా లాభమందు ఉన్నటువంటి గురుని యొక్క స్థితి వల్ల ధనం మాత్రం ఏదో రూపంలో చేతికి అందుతూ ఉంటుంది. ధన విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. నిల్వ వ్యాపారస్తులకైతే చాలా బాగుంటుంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలంగా ఉంది. వ్యవసాయపరమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి, అంటే సీడ్స్ అమ్మేటువంటి వాళ్ళకి కానీ, లేదా వ్యవసాయపరంగా ఈ యొక్క పంట భూములకు సంబంధమైనటువంటి పంటలు కొని అమ్మేటువంటి వాళ్ళకి, నిల్వ చేసి అమ్మేటువంటి వాళ్ళకి కూడా మంచి స్థితిగతులే కనపడుతున్నాయి. కాబట్టి ఆ దిశగా ముందుకు అడుగులకు వెళ్ళి ధనపరమైనటువంటి అవకాశాలను కూడా కలిసి వచ్చేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఆచితూచి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. మంగళవార నియమాలు చేయండి, ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఆరోగ్య పరిస్థితుల విషయంలో స్త్రీలైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. కత్తిపీటలు, కత్తులు, చాకులు వాడేటువంటిప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా పొయ్యి దగ్గర పనిచేసేటప్పుడు అగ్ని సంబంధమైనటువంటి పని చేసేటువంటి వాళ్ళకి కానీ, అగ్నితో అంటే ఈ వెల్డింగ్లు, గ్యాస్ వెల్డింగ్స్, లేదా ఇటువంటి అగ్ని సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి కానీ, అగ్నిమాపక వృత్తిలో పనిచేసేటువంటి వాళ్ళకి కానీ చాలా జాగ్రత్తలు వహించడం చాలా మంచిది. విద్యుత్ రంగంలో పనిచేసినటువంటి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కుజస్తంభన యోగం పట్టి ఉన్నది కాబట్టి, కుజుడు విద్యుత్తుకి అధిపతి కాబట్టి జాగ్రత్తలు వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. మొండి పట్టుదలకు వెళ్లకుండా ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తలు వహిస్తూ నేను చెప్పినటువంటి పరిహారాన్ని చేసుకుంటూ, అంటే చిన్న విషయమైనా సరే ఎక్కువగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒకవేళ మీకు కనుక ఆలోచన దొరక్కపోతే తల్లిదండ్రులు లేదా గురువుల దగ్గరికి వెళ్ళి ఇటువంటి సమస్యలు వస్తున్నాయి, దీనికి పరిష్కారం ఏమిటి, మనం ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి నిర్ణయంతో ముందుకు వెళ్ళాలి తప్పదా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు మీకు అనుకూలించవు. కాబట్టి ఆచితూచి ముందుకు వెళ్తారని, నేను చెప్పిన పరిహారాలన్నీ చేసుకుంటూ విజయ పదంలో మీరు దూసుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ్ దత్త. శుభం భూయాత్.